అందరూ నిశ్చయం పక్కాగానే ఉంటది. అక్కడ పెద్ద సమస్యలు కూడా ఏమీ ఉండదు. అంటే స్ట్రెయిట్ అవే ఒప్పుకుంటారు. కానీ సమస్యలు వేరే వైపుల నుంచి వచ్చేసరికి ఏమైపోతదంటే, ఇంక అప్పుడు అక్కడ సమస్యలు స్టార్ట్ అయితాయని నెక్స్ట్ బాబా ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్క బిడ్డకు తండ్రిపై తెగిపోని నిశ్చయం ఉంది కానీ, ఇతర నిశ్చయాలు కూడా పక్కాగా ఉండాలి. అవి ఏమిటంటే, స్వయంపై నిశ్చయం, దాంతో పాటు డ్రామాపై నిశ్చయం మరియు పరివారంపై నిశ్చయం. ఈ 4 విషయాలలో పక్కాగా ఉండటం అంటే, నిశ్చయ బుద్ధి విజయంతిగా అవ్వటం. అయితే ఈ 4 నిశ్చయాలలో పక్కాగా ఉన్నానా అని పరిశీలించుకోండి. సో, మురళిలు చదివేటప్పుడు పరిశీలించుకోండి అన్నప్పుడు కొంత పాజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమంటే క్లాస్ లైవ్‌గా నడుస్తోంది కాబట్టి మేము గ్యాప్ ఇవ్వలేము. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఆ 15థ్ ఏప్రిల్ 1992 మురళి, ఆ తర్వాత సత్యానికి, అసత్యానికి మధ్యల తేడా, ఈ మురళి కలుపుకొని చదువుకోండి. సో, మీరే చదువుకునేటప్పుడు మీకు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి నిజంగా వీటిల్లో ఒకటి తర్వాత నేను చెప్పిన ఈ సీక్వెన్స్‌లో చదవండి. నిజంగా మీకు ఈ 4 నిశ్చయం ఉందా? బ్రాహ్మణులయ్యారా? లేకపోతే